న్యాయ వ్యవస్థ ఆదేశాలను పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగించడం దారుణమన్నారు మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కొన్ని వందల మంది పోలీసులతో వైఎస్ఆర్ ఆఫీసులను కూర్చున్న ఘటనను ప్రజలంతా చూస్తున్నారన్నారు. అసలు పార్టీలకు స్థలాలు ఇవ్వాలన్న జీవోను 2016లో చంద్రబాబు నాయుడే తీసుకొచ్చారన్నారు. 3 ఎకరాల 60 సెంట్లు మీ ప్రభుత్వ హయాంలో మీ పార్టీ ఆఫీసుకు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. ట్రిబ్యునల్లో కేసు తేలే వరకు కూల్చివేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేది ఒక్క కోర్టులు మాత్రమే. అటువంటి కోర్టు ఆర్డర్లను పట్టించుకోకుండా కూల్చివేతలు చేశారని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు పొన్నవోలు. పాత్రికేయ మిత్రులారా, ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఒక న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆదేశాలనండి, ఆర్డర్స్ అనండి తుంగలోకి తొక్కి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కరువైన పరిస్థితిలో బాధ తప్పితో హృదయంతో చేసి ఏమి చేయలేనటువంటి పరిస్థితి వస్తుందా అని బాధతో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన రాత్రి, నిన్నటి నుంచి మొదలై ఈరోజు అర్లీ మార్నింగ్ దాకా జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇక్కడ చేరినటువంటి పాత్రికేయ మిత్రులారా, తెలంగాణ అభివృద్ధిని కాళేశ్వరం